అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షలో భాగంగా మంత్రి రామానాయుడు బుడమేరు 3 గంటల మరమ్మతుల కోసం కేబినెట్ ఆమోదించిన 39.05 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్ను విస్తరణకు నిధులు ఉన్నప్పటికీ మిగిలిన 20% పనులు చేయలేదని, అలాగే 2014-19 టీడీపీ హయాంలో ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులు కూడా రద్దు చేసిందని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ కూడా 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.